తెలుగు ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు సుహాస్ నటించినటువంటి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రిలీజ్ అయింది. సుహాస్ గతంలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినప్పటికి కూడా తను చేసినటువంటి మెయిన్ లీడ్గా చేసినటువంటి గతంలో వచ్చిన 2 చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి మార్కులు అయితే కొట్టడం జరిగింది. తను మొదటగా చేసినటువంటి కలర్ ఫోటో, దాని తర్వాత వచ్చినటువంటి రైటర్ పద్మభూషణ్, ఈ 2 సినిమాలు కూడా ప్రేక్షకులను అయితే మెప్పించాయి. అయితే ఈరోజు రిలీజ్ అయినటువంటి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా అదే కోవలో చెందుతుంది. ఎందుకంటే ఈ కథనం విషయానికి వచ్చినట్టయితే ఈ కథ పాత కథ అయినప్పటికీ కూడా ఈ మూల కథ విషయానికి వచ్చినట్టయితే విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి 2 అగ్రకులాలకు అలానే మామూలుగా లోయర్ క్యాస్ట్, అప్పర్ క్యాస్ట్, లోయర్ క్యాస్ట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా క్యాస్ట్ సంబంధించి ఎక్కువైతే ప్రస్తావన దీనిలో తీసుకురాలేదు. మొదటి భాగంలో సినిమా మొత్తం కూడా లవ్ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది. 2007లో జరిగేటువంటి కథగా దర్శకుడు అయితే ఈ కథను చూపించడం జరిగింది. అప్పుడప్పుడే సెల్ ఫోన్స్ వస్తున్న తరుణంలో వీళ్ళ ప్రేమ కథ ఎలా సాగింది, ప్రేమికులు ఎలా నడుచుకునేవాళ్ళు, ఇలాంటి సన్నివేశాలు కాస్త సరదాగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా నడపడం జరిగింది. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్టయితే ఈ ఊరిలో ఉన్నటువంటి ఒక జమీందారు పోలికలు ఉన్నటువంటి వ్యక్తి ఒక ఊరిలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా వడ్డీకి సొమ్మునిచ్చి వాళ్ళ దగ్గర నుంచి వడ్డీ ముక్కుపుండి వసూలు చేసే వడ్డీ వ్యాపారిగా తను ఉంటారు. అలానే ఊర్లో ఉన్నటువంటి విలనిజం క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తిగా అతను ఉంటాడు. సో ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఈ సుహాస్ అక్క శరణ్య ఆ పాత్ర చేయడం జరిగింది. ఆ పాత్రకి ప్లస్ ఈ వెంకట్ అనే పాత్రకి, ఈ 2 పాత్రలకి ఉన్న సంబంధం ఏంటి, అలానే ఈ వెంకట్ చెల్లి క్యారెక్టర్ చేసినటువంటి హీరోయిన్ అయితే శివాని ప్లస్ సుహాస్ లవ్లో పడతారు. వీళ్ళిద్దరు ప్రేమ ఏం జరిగింది లాస్ట్కి అనేది మిగతా కథగా మనం తెర మీద చూడాలి. అయితే విశ్లేషణ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంటర్టైనింగ్గా సాగింది. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్టయితే సెకండ్ హాఫ్లో ప్రతి సన్నివేశం కూడా మనకి ముందుగా ఊహించిన సన్నివేశమే వస్తుంటుంది. బట్ ఆ సన్నివేశం అయితే ఆకట్టుకుంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం కూడా. బట్ సన్నివేశాన్ని తీసిన విధానం అయితే డైరెక్టర్ అయితే దాన్ని చక్కగా మలిచాడని చెప్పుకోవచ్చు. సుహాస్ నటించినటువంటి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈరోజు కొంత పాజిటివ్ టాక్నే సొంతం చేసుకుంది. మనం సినిమా చూస్తున్నాని చెప్పి కథ తెలిసినప్పుడు కూడా కథనం కొత్తగా ఉండటంతో ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. ఎప్పుడైతే ఆడియన్ క్యారెక్టర్స్తో ట్రావెల్ అవుతాడో సినిమాలు విజయం సాధిస్తాయని చెప్పి గతంలో కూడా చాలా సినిమాలు ప్రూవ్ చేసుకోవడం జరిగింది. సో ఈ సినిమా కూడా థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడిని అయితే ఆకట్టుకుంటుందని మనం చెప్పుకోవచ్చు, నిరాశపరచదు. సో ఈ రోజుల్లో వస్తున్నటువంటి సినిమాలు ప్రేక్షకుడికి నిరాశపరచకుండా ఉంటే చాలు, ఆ సినిమా గొప్ప సినిమా కాకపోయినా కూడా విజయం అయితే తథ్యమని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా విషయానికి వస్తే ఫైనల్గా మనం థియేటర్కి వెళ్ళిన ఆడియన్ అయితే క్యారెక్టర్తో పాటు ట్రావెల్ అవుతాడు, ఇన్వాల్వ్ అవుతాడు. సో ఈ సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఫీల్తో అయితే బయటకు వస్తాడని మనం చెప్పుకోవాలి. సో సుహాస్కి ఒక వరుస సినిమాలు చూసుకున్నట్టయితే మెయిన్ లీడ్ చేసి హ్యాట్రిక్ కొట్టాడని మనం చెప్పుకోవచ్చు. సో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అయితే ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అనేది మనం చెప్పుకోవాలి. బట్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ థియేటర్కి ఎంతమంది జనాలు వస్తారు, ఎన్ని కలెక్షన్స్ వస్తాయి, ఇవి అనేది పోను ఆడియన్కి ఉన్నటువంటి ప్రయారిటీని బట్టి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి వారం కూడా కొత్త సినిమాలు, పెద్ద స్టార్ సినిమాలన్నీ కూడా ఓటీటీలు వస్తున్నాయి. బట్ ఈ దీంట్లో పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా మెప్పించే ప్రయత్నం అయితే చేశారని మనం చెప్పుకోవాలి. కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.